Baba has given us ఓం శాంతి. with బాబా the మనందరికీ world of happiness, సంతోష the world of love, సుఖమయ ప్రపంచాన్ని, world of ప్రేమపూర్వకమైన harmony. ప్రపంచాన్ని, ఐక్యతలో ఉన్న ప్రపంచాన్ని బాబా మనకిచ్చారు. And then today there is this world of sorrow, మరి ఇప్పుడు ఈ ప్రపంచం దుఃఖమయ ప్రపంచంగా ఉంది. lot of pain, lot of fear. ఎంతో బాధ, భయం. So we take this globe in front of Baba మనం ఇప్పుడు ఈ భూగోళాన్ని బాబా ముందుకు and తీసుకువెళ్ళి Baba gives drishti. బాబా దృష్టిని ఇస్తారు. And we all also through our thoughts మనందరం కూడా మన ఆలోచనలతో look at the world, the globe, ఈ ప్రపంచం వంక, భూగోళం వంక చూస్తూ and share our thoughts, మన ఆలోచనలను of God's love, భగవంతు harmony, ఐక్యతను, trust on each other, నమ్మకాన్ని, ఒకరి మీద ఒకరిపై నమ్మకాన్ని, and everything enough for everyone. మరి అందరికీ కావలసినంత అంత ఉన్నట్టుగా మనం So I serve through the mind. దృష్టితో దృష్టిని ఇద్దాం అందరికీ భూగోళంపై. And also to those నా మనసు ద్వారా నేను సేవ చేస్తూ అందరినీ చేరుకుంటున్నాను. in the family, మన కుటుంబంలో Laukik and Alaukik, లౌకికం వాళ్ళు, అలౌకికం వాళ్ళు అందరికీ పంచుతూ ఉన్నాను. I stay connected with Baba. బాబాతో కలిసి ఉన్నాను. So that souls are free ఆత్మలందరూ ఫ్రీగా from all the sufferings, బాధల నుండి, అన్ని బాధల నుండి ముక్తంగా they get connected with God. భగవంతుడితో వాళ్ళు కలిసి ఉన్నట్లుగా, And get inspired to claim అలాగే భగవంతుడి నుండి their inheritance. వాళ్ళ వారసత్వాన్ని తీసుకునే ప్రేరణ వాళ్ళలో ప్రేరణతో వారసత్వాన్ని తీసుకుంటున్నట్లుగా So we do this seva మనం సేవ చేస్తూ ఉన్నాం. receive from Baba బాబా and నుండి తీసుకొని with the whole world. ప్రపంచం అంతటితో పంచుకుంటున్నాం, షేర్ చేస్తున్నాం. బాబా నుండి దృష్టిని తీసుకుందాం. And let everyone come అందరూ ముందుకు వచ్చి, బాబా ముందుకు వచ్చి world of Baba's drishti. ఈ బాబా దృష్టిని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చేరాలి.
Om Shanti. ఓం శాంతి. Today I was ఈరోజు నేను reflecting on sanskars. సంస్కారాల గురించి What we ఆలోచించాను. do and then what మనం we receive. మనం ఏం The part చేస్తామో, we play, everything is based ఏమి on sanskars. మనకు చేసిన దాని వల్ల వస్తుంది. Our qualities. మన సంస్కారాల పాత్ర వల్ల Suddenly I start feeling మన లక్షణాలు ఎలా ఉంటాయి. నేను that love which I have received తెలుసుకుంది since ఏంటంటే, childhood, lot of love. చిన్నప్పటి నుండి భగవంతుడంటే ఎంతో ప్రేమ ఉండేది నాకు. Always felt మరి that నేను I belong to him. నాకు లభించిన ప్రేమ, నేను And భగవంతుడిని also దాన్ని I also భగవంతుడి always had this feeling from పరివారాన్ని divinity, అనే ఫీలింగ్ వల్ల నాలో ఎప్పుడూ ఆ that దివ్యత్వం I అనేది am a ఉండేది. divine being నేను and I'm దివ్యమైన child of my అవతారాన్ని, నేను supreme భగవంతుడి personality. సంతానాన్ని. So I had lot of pure మరి love when I భగవంతుడు received like నా తల్లి, తండ్రి that అనుకున్నప్పుడు pure నాకు love, ఎంతో angelic love. ప్రేమగా I think from అనుభవం my అయ్యేది. మన లౌకికమైన, and then భౌతికమైన Brahma Baba, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమను భగవంతుడితో అనుభవం received చేశాను lot చిన్నప్పటి నుండి. of love. తర్వాత బాబా దగ్గరికి So వచ్చిన తర్వాత to Brahma Baba, from బ్రహ్మ Baba, బాబా నుండి, శివ బాబా నుండి ఎంతో ప్రేమ నాకు లభించింది. from Avyak Bab Dada, then అవ్యక్త బాప్దాదా నుండి తర్వాత and అదే all ప్రేమ the లభించింది. ancestors, all the Aris అలానే పురాణాత్మలందరూ, used to give so much love, పూర్వజాత్మలందరూ ఎంతో ప్రేమనిచ్చారు. then care, then sustenance, and ఎంతో చూసుకోవటం, amazing. పాలన ఇవ్వటం ఎంతో అద్భుతంగా జరిగింది. Just become your ఇదంతా attachment or మన పవిత్రమైన, మన happiness. పవిత్రత, మన సంతోషం, You feel you have such a big మన family. బలం, మనకున్న అనుభవం, ఇంత పెద్ద పరివారంతో. సో దీనంతా చూసి నేను So ఎంతో I had భాగ్యశాలిగా lot of అనుకుంటున్నాను. God, నాకు బాబా మీద, I భగవంతుడి had మీద faith ప్రేమ in God, but also ఉండటమే కాకుండా devotion. ఎంతో నమ్మకం ఉంది. One అలాగే devotion ఎంతో is భక్తి కూడా devotion ఉండేది. worshipping. ఒక భక్తి ఏమో Other devotion is that భక్తి ద్వారా మనం పూజలు చేస్తాం. ఇంకొకటి మనకున్న doing it భక్తి with ద్వారా lot of bhava. మనం చేసేది ఎంతో భావనతో చేస్తాం. Everything, whether ప్రతిదీ it was అది service of Baba సేవ అయినా, బాబా సేవ అయినా అవ్వనివ్వండి. దాని జ్ఞానానికి ముందు in కూడా some or other serving neighbors, ఎక్కడైనా సేవ helping చేసేటప్పుడు poor, పక్కన వాళ్ళకి, పేద వాళ్ళకి సహాయం అవసరమైన వాళ్ళకి so చేసేటప్పుడు all కూడా these sanskar, why I'm ఈ recalling సంస్కారాలన్నీ or నేను sharing ఎందుకు it, you all can also మీతో see పంచుకుంటున్నానంటే, మీరు that కూడా when we చూడొచ్చు. are born, మనం పుట్టినప్పుడు ఆత్మ takes this body and ఈ has శరీరాన్ని తీసుకుంటుంది. we అదే all have broken జన్మలాగా bones. అవుతుంది. మన సంస్కారాలను కూడా మనం ఈ జన్మ తీసుకోగానే And తీసుకొస్తాం మనతో పాటు. teenager age, మరి being innocent, ఆహ్, especially పిల్లవాడి teenage, నుంచి టీనేజర్‌గా అయినప్పుడు చాలా expression is అమాయకంగా very, ఉంటారు. very pure. మన చే Otherwise చెప్ influenced by opinions, by society, నమ్మకాలు, మన emotions. నిర్ణయాలు, మనం ఉండే తీరు Very, అన్నీ very natural. That చాలా one's సహజంగా own way ఉంటాయి. of expressing హ్మ్. yourself, one's own way of living, desires. మన So what happens ఎక్స్‌ప్రెషన్స్ that అన్నీ కోరికలు లేకుండా చాలా when I ప్రశాంతంగా leave ఉంటాయి. one body and come హ్మ్. into another, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి what I have వచ్చినప్పుడు brought is sanskar. నేనేం తీసుకొచ్చానంటే నాతో పాటు సంస్కారాన్ని. What kind of mind will be, what ఎలాంటి kind of మనసు, ఎలాంటి relationship, శరీర wealth, సంబంధాలు, your sanskar. ఎలాంటి సంపదలు, ఇదంతా నా Even సంస్కారంలోనే what kind ఉంటుంది. of thinking you have, మరి ఎలాంటి ఆలోచనలున్నాయి అది కూడా what సంస్కారం kind నుండే of intellect ఉద్భవిస్తుంది. you have. ఎలాంటి బుద్ధి మనకుంది అది కూడా సంస్కారం నుండే. All that is really coming from sanskars. Hmm. So now sanskar actually becomes like the main energy, right? మరి సంస్కారమే మనలో ఉన్న అసలైన Because ఆత్మలో ఉన్న శక్తిగా sanskars, ఉంది. when I soul come in the body, they activate and you get thoughts. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వచ్చిందో ఈ Thoughts సంస్కారం of kindness, మేల్కొని ఆలోచనలొస్తాయి. ఈ ఆలోచనలు మన దయాపూర్వకమైన ఆలోచనలు అవ్వచ్చు. ఇదంతా మన పాత జన్మలో మన everything. కర్మలు, మన Something there సం
పరివారం, and you bring దానికి them. సమాంతరంగానే ఆ సంస్కారాలు ఈ So జన్మలోకి in that వస్తాయి also జన్మ this తీసుకున్న world తర్వాత. is tamo pradhan. మరి ఈ ప్రపంచం ఇప్పుడు తమో That is ప్రధానంగా because of ఉన్నా our కూడా ఈ natures, తమో ప్రధాన ప్రపంచంలో ఉండి కూడా మనం బాబా sato, చెప్తారు rajo, tamo. తమో సతో రజో తమో 3 రకాలుగా Some in ఉండేది. childhood very sato కొన్- sanskar. చిన్నప్పటి నుండి కొంతమందికి Mm. చాలా సతో Some have సంస్కారాలు very ఉంటాయి. good sense for కొంతమందికి listening to చిన్నప్పటి tradition నుండే and learning రజో from సంస్కారాలు elders. ఉంటాయి. చిన్న చిన్న వాటికి అబద్ధాలు But చెప్తా over ఉంటారు, time, that's very, very మరి mixed. గొనుగుతూ ఉంటారు. రజు అంటే కలిసిపోయి ఉంటాయి అన్ని రకాల You feel భావాలు. happiness and నాకైతే contentment సంతోషం, when సంతృప్తి అవే ఉండేవి చిన్నప్పుడు you బాగా. trusted God. నేను బాబా అంటే God నమ్మకం. gives. బాబా Never కూడా ask anything. నాకు అన్నీ ఇచ్చారు. నేనెప్పుడు Because ఏది my అడగలేదు. parents know. ఎందుకంటే నా తల్లిదండ్రులకి తెలుసు What నాకేం I కావాలో strive అని నాకు for at every అర్థమైంది. step in life, I will ప్రతి receive అడుగులో it. నా జీవితంలో నేను Receiving. అనుభవం చేశాను. భగవంతుడి నుంచి ఏం So లభించిందో sato అదంతా. sanskar, then మరి rajo, సతో tamo. సంస్కార తర్వాత రజు. మరి తమో అంటే Lot of anger since beginning, కోపం, jealousy, sulking, no? చాలా కోపము, అసూయ, And then of పోట్ course we are పోట్లాడే refined when we ఘర్షణ come to స్వభావం, we understand soul consciousness. చిరుబురులాడటం. Then మరి we బాబా become దగ్గరకు వచ్చిన wisdom, తర్వాత మనం honesty. ఆత్మిక స్మృతి తెలుసుకున్నాం. ఆ So actually ఆత్మాభిమానంలోకి వచ్చాము. మనకు ఎంతో it's not something అర్థమైంది written. సంస్కారం మీద. When we మరి say సంస్కారం అంటే it means ఇది it's రాసింది written కాదు like కదా. this, so it's written now, it's written now. సో నేను ఇచ్చేసాను కాబట్టి ఇది ఇలా రాస్తుంది But actually it's the energy. అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది శక్తి సంస్కారం That is అనేది. why I like when Babaji అందుకే used to నేను tell me, when you నాకు become Sato Pradhan, that means నాకు అది lot నచ్చుతుంది. of బాబా effort, ఎప్పుడు నన్ను గుర్తు lot of తెచ్చుకుంటే మీరు సతో ప్రధానంగా అవుతారు అంటారు. అంటే మనం జన్మ జన్మలుగా మనం మోస్తూ ఉన్న కల్తీ ఏదైతే ఉందో అదంతా కరిగిపోతుంది ఇప్పుడు బాబా స్మృతి వల్ల. we all relate, but I relate so much with that. నేను దాంతో Remembering చాలా Baba, తలుచుకుంటాను, బాబాను గుర్తు whether it చేసుకుంటూ is ఉంటాను. whether it is అది aroma, తుప్పు అయినా అవని, లేకపోతే కల్తీ అయినా అవని, energy, రజో శక్తి అయినా అవనియండి, that ఇదంతా goes in remembrance, the fire బాబా of స్మృతిలో remembrance, fire of ఇదంతా is ఈ put యోగా and soul becomes. యోగాగ్నిలో ఇదంతా భస్మం అయిపోవాల్సిందే. And then honesty. తర్వాత And మన so యొక్క the truth and honesty, they are very connected. హానెస్టీ, Because they both are simple. Truth is simple, right? మనలో ఉన్న హానెస్టీ. I always remember many years ago, I don't remember which diary or బయటపడుతుంది. somebody said, if you lie one time, you have to దాది అనేవాళ్ళు ఒకసారి అబద్ధం చెప్తే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. నిజాయితీ, మన నిజాయితీ కూడా అలా హానెస్ట్ అంటే నిజాయితీగా ఉన్నప్పుడు అన్ని బాగానే మాట్లాడదు. ఎప్పుడైనా ఒకసారి అబద్ధం చెప్పామంటే పద్దాకలు అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి నిజం చెప్పామనుకోండి నిజాయితీగా, దానికి ఒక తోక ఏమీ ఉండదు. బాబా చెప్తారు అలానే దానికి తోక ఉండదు నిజాయితీకి, హానెస్టీగా ఉన్నప్పుడు. Actually, sanskar also is a kind of account book. సంస్కారం కూడా ఒక ఖాతా బుక్ పుస్తకమే. We also say in Hindi karmic account. మనం హిందీలో అంటాము కర్మఖాతా అంటాము. Use the word hisab kitab. దానికోసం వాళ్ళు మాట అంటారు హిసాబ్ కితాబ్ అంటారు. అంటే పుస్తకం, ఖాతా పుస్తకం అన్నట్టు. అప్పుడు కంప్యూటర్స్ లేవు ఇంతకు ముందు. బ్యాంకుల్లో కూడా పెద్ద రిజిస్టర్లు ఉండేవి. మనం డిపాజిట్ డబ్బులు చేసేటప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆ రిజిస్టర్లో రాసుకునే వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారని, బ్యాలెన్స్ బుక్. Some souls ask me that కొంతమంది ఆత్మలు అడుగుతూ ఉంటారు, మరి అంతా అంతా పెరుగుతూ ఉన్నప్పుడు మరి ఎప్పుడు ముక్తి లభిస్తుంది అంటారు. మరి అంతా పెంచుకున్న ఖాతాలు జన్మ జన్మలుగా ఉన్నవే అన్నీ, అవి రజో గాని తమో గాని సతో గాని. నేను చెప్తున్నట్టు బ్యాంకులో మరి
ఎంత బ్యాంక్‌లో వేసాము, ఎంత తీసుకున్నాం అనేది లెక్క ఉంటుంది. Small towns, so చిన్న they చిన్న know the టౌనుల్లో, shops and so చిన్న they చిన్న know the షాపుల్లో వాళ్ళకి తెలుసు పిల్లలు so గూడా they will go అందరూ. and buy something. మరి ఏది కొన్నా గాని అక్కడ So generally parents no say we will pay. You don't have to take money. They won't give. So they write in the register. వాళ్ళు రిజిస్టర్‌లో రాసుకునేవాళ్ళు. తర్వాత తల్లిదండ్రులు Took this. వీళ్ళ అబ్బాయి, వీళ్ళ అమ్మాయి ఇంత తీసుకున్నారు, ఇంత పెట్టాలి అని వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళు. Accounting, no, but it's అకౌంటింగ్ way of a book, పొద్దులు రాసుకునేవాళ్ళు. like computers now. Calculators and all that was not there, right? So it's interesting way to understand that how I did some karma, then I settled, but some still get deposited in the cells because while settling, I recreate them. సో మనం ఆ కర్మ ఖాతాలన్నిటిని, I need to understand now ఆ పొద్దులన్నిటిని ఇప్పుడు తీస్తున్నాం. that there is a sanskar, right? Like your మరి habit. సంస్కారం అన్న అలవాటు, అదొక అలవాటు లాంటిది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. Created. అవి మళ్ళీ తయారవుతూనే ఉంటాయి. సంస్కారం అప్పుడు గట్టిగా, ఇంకా గట్టిగా దృఢంగా అవుతుంది. So I was like today whole day thinking about that. We all know very well now. ఈ రోజంతా what నేను our mind దీని గురించి thoughts ఆలోచిస్తున్నాను. and మనందరికీ తెలుసు మన మనసు, మన ఆలోచనల గురించి. కానీ మనం మన సంస్కారాన్ని అర్థం చేసుకున్నప్పుడు it will be very, very మనం naturally. ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటాం. Means some people always like to borrow, right? మనం Let me borrow. ఏదైనా Credit card or debit card. ఏదైనా మనం But అప్పు then తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, క్రెడిట్ గానీ, లేకపోతే ఏదైనా గానీ, కొంతమంది వాళ్ళ లెక్కాచారాలు చాలా క్లీన్‌గా ఉంచుకుంటారు. నాకు ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉండటం నాకిష్టం. so same is very subtly. అది కూడా అదే సూక్ష్మంగా కూడా అదే మనం ఫాలో అవ్వాలి. Pure feelings for మరి everyone. అందరి మీద పవిత్రమైన Bible says శుభాశీస్సులు, clearly. Even something happens. కాంక్షలు ఉంచండి. దానివల్ల ఏమవుతుంది? Wishes, pure ఏది జరిగినా గానీ నాకు అందరి మీద మంచి శుభాశీస్సులు, శుభభావనలు ఉన్నాయి. forgive, but you change దానివల్ల your feelings. నేను వాళ్ళని క్షమించటమే కాకుండా నా Now it's becoming ఫీలింగ్స్ very నేను now. మార్చుకుంటున్నాను. అది నా సంస్కారం. So what type of sanskars, Baba, సో want you ఎలాంటి సంస్కారాలు బాబా పిల్లల్లో ఉండాలి అనుకుంటున్నారు? so that when we go home, మనం ఇంటికి వెళ్ళినప్పుడు come back in golden మనం era? మళ్ళీ స్వర్ణయుగానికి తిరిగి వస్తాము. What sanskar I will be able to carry? మరి ఎలాంటి సంస్కారాన్ని నాతో తీసుకువెళ్ళాలి? And then Baba doesn't talk about sanskar, but he says బాబా you will have సంస్కారాల గురించి rules. మాట్లాడారు. తర్వాత బాబా అంటారు, మీరు దివ్య గుణాల్లో ఉంటాయి, మంచి నడవడిక ఉంటుంది You can అంటారు. carry high status, మీరు ఉన్నత పదవిని పొందుతారు. but what I take purity. మరి నేనేం తీసుకువెళ్తున్నాను? పవిత్రతను. Everything unadulterated. అన్నీ కల్తీ లేకుండా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. And that's really where the truth and honesty comes in. అక్కడే కదా నిజాయితీ, సత్యత, సత్యత, నిజాయితీ, స్వచ్ఛత అన్నీ వచ్చేది. Peaceful, శాంతంగా just deeply inside. లోపల Each చాలా is my inheritance. I carry those sanskars. శాంతంగా ఉన్నప్పుడు ఆ సంస్కారాలను నేను So నాతో what we are తీసుకువెళ్తాను. doing now, మనం ఇప్పుడు చేస్తుంది giving inheritance, ఆ using వారసత్వాన్ని knowledge, తీసుకుంటూ, ఈ దివ్య గుణాలని వాడుకుంటూ they all create మనం జ్ఞానాన్ని and గుణాలుగా మార్చుకుంటున్నాం. ఆ శక్తిని, ఆ లక్షణాలను మనం ఆత్మలో తయారు చేసుకుంటున్నాం. అంటే పీస్‌ఫుల్‌గా, శాంతియుతంగా అవుతున్నాం. today I was thinking that ఈరోజు నేను అనుకుంటున్నాను, even if body gets old, ఈ శరీరం ముసలిదైపోయినా ఇది ఇది because it does get పాత old పాత vehicle, but driver is very experienced, right? కారు కదా! కానీ డ్రైవర్‌కైతే చాలా అనుభవం ఉంది. So driver knows how to manage మరి డ్రైవర్ ఎలా with that vehicle also, సరిగ్గా నడపాలో తెలుసు. ఈ which we didn't know. ఈ కారుని, Beginning, if we knew, ఈ వాహనాన్ని would have kept ముందైతే మనకు తెలీదు. మరి ముందు తెలిసినట్టయితే ఈ శరీరాన్ని బానే ఉంచుకునేవాళ్ళం. and some are good example for కొంతమంది చాలా మంచి ఉదాహరణ ఉన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వాళ్ళు కూడా.
మరి నేను ఈ సంస్కారంలోకి ఏం తీసుకుంటున్నాను అంటే qualities of ఈ లక్షణాలే కదా! purity, peace, పవిత్రత, శాంతత, ప్రేమ, and even the quality of abundance with generosity. మరి అలానే మనలో ఉన్న Some people have little, but they దాతృత్వము. feel they have lot. Some people have కొంతమందిలో lot, తక్కువ but ఉన్నా they గాని never దానం have enough. కొంత తక్కువలో ఉన్నా గాని వాళ్ళలో ఆ దాతృత్వం అనేది ఉంటుంది. కొంతమందిలో ఎంత ఎక్కువ ఉన్నా And గాని వాళ్ళు maybe when there is little, ఉన్నట్లే they are not అనుకోలేరు. content, వాళ్ళు not ఇంకా happy. లేనట్టే ఉంటారు. కానీ కొంచెం ఉన్నా గాని మనం సంతోషంగా, మనం సంతృప్తిగా ఉన్నప్పుడు అది ఇంకా So when you have పెరుగుతుంది. lot, మనం you ఎంత want to ఉన్నా lose గాని also, no? ఒక్కోసారి కోల్పోవచ్చు కూడా. Lot of people. ఎంతోమంది Is whether you invest 2 or రకాలుగా ఉంటారు. వాళ్ళు ఆహ్, పెట్టుబడి పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. అది keep పోవచ్చు. saving, it could be కానీ or మరి మనం ఎంత you intend పొదుపు to చేస్తున్నా invest అది or పోవచ్చు. మరి మనం వాడకుండా so this contentment పోవచ్చు. also with the wealth. మరి లేకపోయినా మనం వాడుతూ ఉండొచ్చు. కానీ ఈ Always సంతృప్తి అనేది సంపదలో everyone. మన్ People are ఎంతో different, they will have different ideas. ప్రేమగానే ఉండాలి మనం. అందరూ రకరకాలోళ్ళు రకరకాల ఐడియాస్ There ఉంటాయి. is అదంతా one ఓకే time గదా! wherever నేను I ఎవరితో కలిసినా, work ఎవరు with ఒప్పుకున్నా, people, very, very ఒప్పుకోకపోయినా supportive. మళ్ళీ నేను వాళ్ళని ఇంకా సపోర్ట్ Not చేస్తానే wrong, ఉంటాను. content అందులో also. తప్పేమీ లేదు కదా! వాళ్ళు చేసే దాంట్లో. How we carrying sanskar? మరి ఎలా మన సంస్కారాలని మనం మోసుకొస్తున్నాం. ఇప్పుడు మనం ఈ గుణాలని ఉపయోగిస్తున్నాం కాబట్టి అవే మన సంస్కారాలుగా అవుతున్నాయి. So how do I know they మరి are becoming my ఎలా నాకు sanskar? తెలుస్తుంది అవి నా గుణాలు నా సంస్కారాలు అవుతున్నాయి అని అంటే నా యొక్క ఆలోచనల్లో ఉన్న Do I get thought of love all the time? ఆలోచనలో ఉన్న లక్షణాలను బట్టి నేనెప్పుడు ప్రేమపూర్వకంగా ఆలోచిస్తున్నానా? శాంతంగా ఆలోచిస్తున్నానా? నేను అందరిని పంచుకుంటున్నానా? What kind of షేర్ sanskar చేస్తున్నానా? you create? అవనేది నేను నాలో ఇప్పుడు ఎలాంటి సంస్కారాలు తయారయ్యాయో నాకు తెలిసిపోతుంది నా ఆలోచనల ద్వారా. లేకపోతే అవి ఇంకా గతం నుండి ఉన్న సంస్కారాలే ఉన్నాయా? లేకపోతే కొత్త సంస్కారాలు తయారు చేసుకున్నానా? అలా గతంలో సంస్కారాలు మన దివ్య గుణాలకు అడ్డుగా తయారవుతాయి గదా! మరి మనం Those ఈ sanskars for అలాంటి 21 births. ఉన్నత సంస్కారాలను 21 జన్మల కోసం తయారు చేసుకోవాలిప్పుడు. And then you have to settle దానితోనే మనం also many 42 births. అన్ని 42 జన్మల సంస్కారాల్ని, కర్మకాతాల్ని So ఇప్పుడు through remembrance, తీర్చుకోవాలి, తీర్చేసేయాలి. అది ఎలా అంటే భవ స్మృతి ద్వారా, యోగాగ్ని ద్వారా భస్మం చేయాలి. మరి ఈ దివ్య గుణాలను ధారణ ద్వారా, ఆ దివ్య గుణాలను మన కార్యంలో, కర్మల్లో ఉపయోగించటం ద్వారా నేను స్వర్ణయుగపు సతోగుణి కొత్త సంస్కారాన్ని తయారు చేసుకుంటున్నాను. మరి ఒక్కోసారి ఈ డిస్కషన్ వస్తూ ఉంటుంది. when we say మనం sanskars are burnt and సంస్కారాలు past is settled, భస్మం అయ్యాయి, say, గతం అంతా పోయింది అనుకున్నప్పుడు, గతం అంతా they feel it's like something is తీర్చేసాము gone. అనుకున్నప్పుడు Does it get erased or remain? మనం రాసుకుంటే అది ఉంటుందా? లేకపోతే They are all in a way జరిగిపోతుందా? from that energy. రాసినప్పుడు అదంతా ఒక శక్తే గదా! Sato Rajotamo. సతో, రజో, తమో శక్తి. Body consciousness, soul consciousness. దేహాభిమానం, So they are all ఆత్మాభిమానం merged through consciousness. అవన్నీ మన మన Not only one time, ఆత్మాభిమానం 10 నుండే వస్తాయి. times sometimes in the Murli. బాబా ఒకసారి కాదు 10 సార్లు చెప్తారు. పిల్లలు ఆత్మాభిమానులుగా ఉండండి. Body consciousness. పిల్లలు దేహాభిమానాన్ని వదలండి. Also. ఎందుకంటే ఇది దాని అభిమానం నుండి వస్తుంది కాబట్టి Emerging, ఆలోచనలు వస్తాయి, బుద్ధి మీద ప్రభావం That పడుతుంది. is why practice, అందుకే ప్రాక్టీస్ చేయాలి. even for yourself, మీకోసం I am soul, I am peaceful, నేను I am ఆత్మను, నేను శాంతియుతమైన ఆత్మను, ప్రేమపూర్వకమైన ఆత్మను, నాతోనూ మరి మిగతా వాళ్ళందరితోనూ నా దృష్టి వాళ్ళ పట్ల, మన మాటలు వాళ్ళ పట్ల, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మాట్లాడే మాటలు ఈ భావం నుండే, అభిమానం నుండే వస్తాయి. మరి ఆలోచనలు, బుద్ధి పనిచేస్తాయి. మనం ఆ పనులే చేస్తాము. అప్పుడే మనం
సతో ప్రధానంగా to sato and రజో నుండి రజో నుండి సతోగా మరి సతో నుండి సతో ప్రధానంగా deeply on అవుతాము. samskaras. దీని గురించి ఈ సంస్కారం గురించి మనం లోతుగా ఆలోచిస్తే So even if I said it's account book, నేను but it's అది very important ఖాతా that పుస్తకం అని చెప్పినా గానీ we can write అది down. మన The importance of ఎక్కడో mindfulness. ఆత్మలో రాసి ఉన్నట్టే కదా. ఆత్మ బిందు And స్వరూపము, as much we are జ్యోతిర్బిందు separated from స్వరూపం. the మనం soul, ఎంతైతే మనం దీన్ని సెటిల్ united mind చేసుకుంటామో, of the soul పవిత్రంగా increases. అవుతామో, అంతగా ఆత్మ యొక్క లైట్, మైట్, కాంతి, శక్తి పెరుగుతాయి. And also power of the soul is increasing. ఆత్మ యొక్క శక్తి, లైట్, And Baba says it's not only enough. వెలుగు We రెండు say పెరుగుతాయి. it should be 100%. That's ఎంత what పెరుగుతాయంటే Baba 100% పెరుగుతాయి. అదే అంటాము సంపూర్ణము, So పరిపూర్ణత it was అంటాం. very, very interesting to మరి ఇదంతా kind of చాలా reflection, churning, explore చాలా what ఇష్టంగా is ఉంటుంది. exactly the ఇది sanskara. తెలుసుకోవటం, మరి దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయటం, ఈ And the సంస్కారం more you ఏంటో go, అనుభవం then you చేయటం. start really feeling ఇంకా ఎంత how does ఎక్కువ it చేస్తూ work? ఉంటే ఇంకా మనకు అనుభవం అవుతుంది. ఎలా సంస్కారం Whether it's హ్మ్. through the thought, it's through ఇలా మారుతుంది. సంస్కారం వస్తూనే ఉంటుంది కదా. మన ఆలోచనల ద్వారా గానీ, మన ఆహ్, నమ్మకాల ద్వారా గానీ, మన So చేష్టల it is ద్వారా not గానీ new వస్తూనే ఉంటుంది. sanskara మరి ఈ that జీవితంలో మనం curating. కొత్త So సంస్కారాన్ని it's మనం like తయారు చేసుకుంటున్నాం. we're not ఇది changing in old into new, but we're destroying old and ఇది creating new పాతదాన్ని in that. కొత్తగా చేయటం అని కాదు. పాతదాన్ని వినాశనం చేసి కొత్తదాన్ని సృష్టిస్తున్నాం సంస్కారం. It's like there is ఇది ఎలా అంటే irritation. మనకు Now inculcate చిరాకు patience. ఉందనుకోండి, చిరాకు పడకుండా మనం So you won't be పేషెన్స్, irritated. సహనాన్ని So పెంచుకున్నాం like this, అనుకోండి, so అప్పుడు what చిరాకు ఉండదు. అలాగే మనం దివ్య గుణాల ద్వారా so మనం కొత్త self-sovereignty సంస్కారాన్ని is a big subject, తయారు చేసుకుంటున్నాం. ఈ స్వరాజ్యాధికారం అనేది పెద్ద సబ్జెక్టు. but we have to have sanskars of a కానీ king, right? మనలో ఉన్న సంస్కారాలు ఉండాలి కదా. Sanskars of self-sovereignty means స్వరాజ్యాధికారి సంస్కారాలు అంటే child as king. బాబా సంతానం లాగా రాజా పిల్లలు, రాజకుమారుల్లాగా ఉండాలి కదా. So have very, very deep reflection and ఇందులో చాలా చాలా లోతైన definitely ఆలోచన we are అవసరం. becoming తప్పకుండా మనందరం beautiful from సుందరంగా అవుతున్నాం శ్యామ నుండి. not being beautiful. I don't like word వి- ugly, but విక్ sometimes it is వికారం అనను, ugly, కానీ like ఒక్కోసారి people talk, behave. మరి ఒక్కొక్కళ్ళు మాట్లాడేది, చేసే పనులు, వాళ్ళ అలవాట్లు కొంచెం అలా వికారంగా ఉన్నా, ఎలాంటి వికారం ఉన్నా అది వికారమే కదా. మరి మన పద్ధతులు, మన పనులు అన్నీ ఉన్నతంగా అవుతున్నాయి. మనం సుందరంగా అవుతున్నాం శ్యామం నుండి. That's what our Father has come అదే మన తండ్రి అందుకే వచ్చారు, to make us beautiful, మనల్ని decorating us సుందరంగా చేయటం కోసం, అలంకరణ చేయటం కోసం, జ్ఞానంతో, గుణాలతో, శక్తులతో, మరి ఆత్మ గౌరవంతో అలంకరిస్తున్నారు. Okay, Om Shanti. ఓకే, ఓం శాంతి. that I'm listening to Sister Mohini's నేను class. మోహిని క్లాసులు వింటూ ఉన్నాను రోజు. Sometimes I even listen to a కొన్నిసార్లు class 2 సార్లు twice కూడా వింటాను. because they are so deep. అవి So recently ఎంతో listening to లోతైన Anna's class twice విషయాలు because ఉన్నాయి. it was so deep. I'm also doing the 21-day challenge. అలాగే I 21 రోజుల appreciate ఛాలెంజ్ని all the కూడా efforts చేస్తున్నాను. you are putting into it మీరు for all of మీరు us. మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ In particular, స్వాగతిస్తున్నాను. I want to say how much I enjoy your recent definition of courage. మీరు ధైర్యం This is గురించి by far చెప్పింది the most చాలా spiritual, నచ్చింది నాకు. powerful definition I've ever heard. అది చాలా I శక్తివంతమైన have special అర్థం. interest in this because earlier in my BK journey, when Baba was still meeting us souls ఈ individually, ధైర్యం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే బాబా నాతో కలిసేవాళ్ళు. బాబా నాతో ఒకసారి అన్నారు, నీకు చాలా ధైర్యం ఉందని. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, నేను అంత ధైర్యశాలినని. కానీ కొన్ని ఏళ్లలో ఎవరు ధైర్యం గురించి మాట్లాడినా
నా because నా I was చెవులు trying to పెద్దవి understand అవుతాయి. ఎందుకంటే నేను what ఎప్పుడు the definition of courage బాబా is. ధైర్యం అంటే దాని అర్థం You తెలుసుకోవాలని really ఎప్పుడు see అనుకుంటాను. when you connected courage to exploring the deepest part of మీరు yourself బాగా చెప్పారు until you are ధైర్యం able to గురించి. touch the true meaning of love and మీలో ఉన్న significance. నిజమైన ప్రేమ మరి Although I would add ఐక్యత unquote and bring it into the way you గురించి think, బాగా చెప్పారు. speak and do. My మీరు point is ఆ that ధైర్యం మీలో we మాట్లాడే should వరకు, listen to the ఆలోచించే వరకు, concept మాట్లాడే of వరకు అని కూడా courage నేను at a very కలపదలుచుకున్నాను. high level of love and unity. ఈ ధైర్యం అనేది ఎంతో Very unique, ప్రేమ elevated, ఏకతలో ఉంటుంది. ఇది and ఎంతో often ఉన్నతమైనది, spiritual form of heroism. ఎంతో Definitely నిగూఢంగా Baba's kind of ఉన్న courage. హీరోయిజం ఇది. B.K. Sharona is ఇదంతా right. బాబా ఇచ్చిన And I wanted ధైర్యం. to share that because ఇది మీతో ఎందుకు it is పంచుకుంటున్నానంటే so lovely to see when one is going through a process, no matter what that process is. ఇది ఎంతో బాగా అనిపిస్తుంది. ఎవరి ప్రయాణంలో వాళ్ళు ఇది అర్థం చేసుకొని, అనుభవం చేసుకొని ముందుకు ప్రయాణంలో ముందుకు వెళ్తున్నారు అంటే ఇది అద్భుతంగా అనిపడుతుంది. బాబా బాబా షరోనాబేన్ని ధైర్యవంతురాలు అన్నప్పుడు మరి ఆ ధైర్యం ఆ ఆత్మలో ఎలా ప్రతిస్పందిస్తూ ఉంది, దృష్టిలో అన్నిటిలో బాబా మన ప్రత్యేకతలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆ ప్రత్యేకత మనతో ఉంటుంది. మన జీవితానికి ఒక అర్థం, లోతైన అర్థాన్ని ఇంకా ఇంకా ఇస్తూ ఉంటుంది. And that was imprinted on her because today, of course, she's serving. She's an American, but she's serving in Israel. తను అమెరికన్, ఇజ్రాయెల్లో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో సేవ చేస్తుంది, బాబా సేవ. రేపు శనివారం డిసెంబర్ 6, డిసెంబర్ 5 మన ముగ్గురు సహచరుల్ని మనం చూస్తున్నాం. తండ్రి the one who can see the three aspects of time. And so the awareness that Trikaldarshi is, it's the elevated sanskara of being Trikaldarshi. So that it is in the sanskara, that ability for us to see things with the three aspects of time, because it's the sanskaras of the three aspects of time that's there. అద్భుతమైన తండ్రి, ఉన్నత సంస్కారం, త్రికాలదర్శి. దీని గురించి ఈరోజు మనం పరిశీలించుకొని పరివర్తన చేసుకునేది త్రికాలదర్శి ఆత్మగా నా ముగ్గురు సహకరించే సహచరులతో కలిసి పరిశీలించుకొని పరివర్తన అవ్వాలి. ఈరోజు ప్రస్తుతం జీవితంలో శక్తివంతమైనది గతాన్ని గుర్తించటం, వర్తమానాన్ని మళ్ళీ సృష్టించటం, భవిష్యత్తును నిర్మించటం. మరి మనసు ద్వారా మన ఆలోచన ఎలా ఉండాలంటే తేలిగ్గా, సహజంగా ఉండాలి. ఎప్పుడైతే మనసు సదా సంతుష్టంగా ఉంటుందో అప్పుడు ఆలోచనలు డబుల్ లైట్ గా ఉంటాయి. So he's showing us the past, which is usually from the Copper Age through to the Iron Age. జరిగిపోయింది ఏదైతే ఉందో అది గతం. ద్వాపర కలియుగాల్లో జరిగిన గతాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. ఇప్పుడే మరి మళ్ళీ భవిష్యత్తును మనం ఇక్కడ నిర్మించుకోవాల్సింది, వర్తమానం ఆధారంగా చేసుకోవాల్సింది ఇప్పుడే. అప్పుడే మనం మన భవిష్యత్తు సత్య త్రేతాయుగాలు బాగా ఉంటాయి. మరి త్రికాలదర్శి అంటే ఈ వర్తమానంలో ఉండటమే కాదు, అది కూడా అవసరమే, కానీ మన భవిష్యత్తుని, మన గతాన్ని కూడా చూడగలగాలి. మరి బాబా చెప్పినట్టు గతాన్ని, భవిష్యత్తుని గురించి చెప్పినప్పుడు బాబా అనేది మరి సత్యయుగం, త్రేతాయుగం మన గతం, మరి సత్యయుగం, త్రేతాయుగం మన భవిష్యత్తు రెండు అయ్యే. మరి అదే త్రికాలదర్శి సంస్కారం మనలో ఉండేది. బాబా అడుగుతున్నారు, మరి పరిశీలించుకోండి మన ఆలోచనల్ని.
మరి and the samskara of Trikaldarshi. We're going to check సంస్కార త్రికాలదర్శి సంస్కారంతో tomorrow based on మూడు Murli. So మురళి let's ఆధారంగా check మనం చెక్ చేసుకుందాం. మనసుని చెక్ చేసుకోవటంలో బాబా చాలా అందంగా చెప్పారు. నిన్న గుర్తుంది కదా, శ్యామసుందరం గురించి మాట్లాడుతున్నాం. ఎలా మనలో వికారాలని సుందరంగా చేసుకోవాలి బాబా ఈరోజు అడుగుతున్నారు. మీ ఆలోచనలు తేలిగ్గా ఈజీగా ఉన్నాయా? మరి ఏం మార్చుకోవాలి అంటే మరి తేలిగ్గాను ఈజీగా లేకపోతే మనం అర్థం చేసుకోవాలి, నేను ఎలా డబుల్ లైట్ గా చేసుకోవాలి. మరి అదే మన పరివర్తన చేంజ్ పాయింట్ చెప్తుంది. ఎప్పుడైతే మనసు సదా సంతుష్టంగా ఉంటుందో అప్పుడు ఆలోచనలు డబుల్ లైట్ గా ఉంటాయి. సంపూర్ణత సంతుష్టం అంటే సంపూర్ణ సంతుష్టం అంటే పరిణితి చెందిన వాళ్ళు, అంతర్ముఖులుగా ఉన్నవాళ్ళు. మరి ఈ సమయంలో, అంతిమ సమయంలో, అంతిమతి సోగతి అంటారు కదా, ఈ సమయం కోసమే అంటారు. ఈ అంతిమ కాలంలో తండ్రి మిమ్మల్ని త్రికాలదర్శి చేయటం ద్వారా ఎలా చేయాలో చెప్తున్నారు. చివరి సమయంలో త్రికాలదర్శి ద్వారా చివరి సమయంలో ఎలా ఉండాలో బాబా చూపిస్తున్నారు. బుద్ధిని చూసినప్పుడు మరి పరిశీలించి మరియు నిర్ణయించే శక్తి మరి చూసుకోవాల్సింది ఏంటంటే, మరి బుద్ధి అర్థం చేసుకుంటుందా అద్భుతమైన రహస్యాన్ని, అద్భుతమైన తండ్రి చెప్పిన దాన్ని మరి బుద్ధి అర్థం చేసుకుంటుందా? మరి ఆ రహస్యం ఏంటంటే మనం చేంజ్ చేసుకోవాల్సింది. ఈ రహస్యం ఏంటంటే, ఈ అనాది అవినాశి డ్రామా ముందే తయారు చేయబడి ఉంది. ఇందులో ప్రతి ఒక్కళ్ళ పాత్ర నిశ్చితమై ఉంది. తండ్రి పాత్ర ఏమి కొత్త విషయం కాదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. తండ్రి కూడా మరి డ్రామాలో బంధించబడే ఉన్నారు. తండ్రి వచ్చి పిల్లలకు చాలా సహజమైన స్మృతి యాత్ర గురించి తెలియజేస్తారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటానికే తండ్రి ఆత్మకు దైవీ బుద్ధిని బహుమతిగా ఇచ్చారు. మరి బుద్ధి తెలుసుకోగలుగుతుందా బాబా పాత్రను? బాబా ఈ డ్రామాని సీక్రెట్ లో పిల్లలకు చెప్పి మనకు ముక్తిని ఇస్తూ ఉన్నారు కదా బుద్ధి ద్వారా. మరి ఉన్నత సంస్కారం ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది, ఎలా నా సంస్కారాలను నేను పని చేయించగలను, నా సంస్కారాలను నేను త్రికాలదర్శిగా సాక్షి దృష్టిగా ఉండి ఎలా పని చేయించగలను. దానిలో మార్పు కావాల్సింది ఏంటంటే, త్రికాలదర్శి స్థితులై మరి అలాంటి స్వరాజ్యాధికారిగా అవ్వాలి అంటే మనం త్రికాలదర్శిగా అయ్యి స్థితమై కర్మ యొక్క ఆది మధ్య అంతాలను తెలుసుకొని పనులు చేసినట్లయితే, కర్మలు చేసినట్లయితే అప్పుడు ఏ కర్మ కూడా వికర్మగా అవ్వదు, సదా సుకర్మగానే అవుతుంది. మరి మనం ఆది మధ్య అంత్యాలను తెలుసుకొని కర్మ చేస్తే అది సుకర్మగానే అవుతాయి, పాపకర్మలుగా అవ్వవు. అలాగే రెండవది సాక్షి దృష్టిగా అయ్యి కర్మలు చేస్తూ కర్మ బంధాల్లో ఉంటే ఆ కర్మ బంధంగా ఆత్మ అవ్వదు. కర్మ ఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు కానీ బంధాల్లో ఉండరు. అదే మనం సాక్షి దృష్టిగా అతీతంగా ఉండటము అంటే. మరి సుకర్మలు కర్మ సంబంధం అంటే అదే. మరి మురళిలో వింటూ మరి తెలుసుకొని ప్రాక్టీస్ చేయండి, ధారణ చేయండి ఈ సుందరమైన సంస్కారాలు మనలో. అప్పుడు మనం స్వరాజ్యాధికారులుగా అవుతాము. గుడ్ లక్. రేపు మళ్ళీ కలుద్దాం. Pay attention to your cooperative companions
మరి మీ సహచరుల మీద అటెన్షన్, మీ సహకారుల మీద అటెన్షన్ పెట్టి అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు. ఓం శాంతి, గుడ్ నైట్.